శివుడు తన శరీరానికి బూడిద ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడిని మోస్తూ వెళ్తుండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ రామ్ సత్యహే అని నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కైలాసంలో ఉన్న శివుడికి ఈ మాటలు వినగానే నా భక్తుడైన రాముడి పేరు ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని తన దివ్య దృష్టితో చూసి అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధువు రూపంలోకి మారి రహస్యంగా శవయాత్ర గుంపులోకి కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యహే అని ముందుకు వెళ్తాడు. కానీ శ్మశానంలో శవాన్ని చితిపై పెట్టగానే అప్పటిదాకా వినిపించే రామ్ రామ్ సత్యహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. శివుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకు ముందు వరకు రామనామాన్ని ఎంతో గట్టిగా జపించారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని అడగ్గా దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకా ఎవరి కోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయలుదేరు అని అంటాడు. శ్మశానం నుండి అందరూ వెళ్ళిపోతారు. కానీ శివుడు మాత్రం బూడిదైపోయిన శరీరం దగ్గర కూర్చొని, ఈ శవం వల్లే కదా నేను ఇక్కడి వరకు వచ్చాను, దీని వల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుంచి మిగిలిన బూడిద ఎంతో పవిత్రమైనది అని బూడిదను ఆ మహాశివుడు ఒంటికి రాసుకుంటాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.